ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఏపీ సీఎం చంద్రబాబు కలిశారు. ఏపీలో వివిధ ప్రాజెక్టులపై పురోగతిపై చర్చించారు. ఇటీవల నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు వచ్చిన సానుకూల స్పందనను అమిత్ షాకు వివరించారు చంద్రబాబు. ఏపీలో రాజకీయ పరిణామాలపై అమిత్ షా చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి. నరేష్, ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా గడిపారు. మొత్తం 6 కేంద్ర మంత్రులను కలిశారు. అదేవిధంగా క్రెడాయికి సంబంధించినటువంటి ఒక సదస్సులో కూడా ఆయన పాల్గొన్నారు. ముందుగా ఆయన ఈ రోజు ఉదయాన్నే 9:45 కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. అయితే ఆ తర్వాత 10:45 నుంచి 11:30 వరకు అమిత్ షా అపాయింట్మెంట్ ఉంది. కాస్త అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది. కొద్దిసేపు క్రితమే అమిత్ షాతో ఆయన కలవడం జరిగింది. ఆ తర్వాత సిఆర్ పాటిల్ తో సమావేశం తర్వాత నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శర్వానంద్ సోనోవాల్, హర్దీప్ సింగ్ పూరి, నితిన్ గడ్కరీలను కూడా కలవడం జరిగింది. ఈ రోజు జరిగినటువంటి సమావేశాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి సమావేశం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఈ రోజు భేటీ కావడం అనే చెప్పొచ్చు. తాజ్ ప్యాలెస్ హోటల్లో కేంద్ర హోంశాఖ మంత్రితో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఏపీలో జరుగుతున్నటువంటి వివిధ ప్రాజెక్టుల